కర్నూలు జిల్లా పాణ్యం మండలంలో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించారు. పిన్నాపురంలోని గ్రీన్ కో రెన్యూవబుల్ ప్లాంట్ను ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించారు. విద్యుత్ ఉత్పత్తి గురించి గ్రీన్ కో ఎండీ అనిల్ చలమచెట్టి బట్టికి వివరించారు. ఇక దేశంలో విద్యుత్ వినియోగం బాగా పెరిగిందన్నారు డిప్యూటీ సీఎం. తెలంగాణలో 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే కర్నూలులో గ్రీన్ కో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ను సందర్శించినట్లు బట్టి విక్రమార్క తెలిపారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి పవర్ కన్జంప్షన్ దృష్టిలో పెట్టుకొని దాంతోపాటు పవర్ ప్రొడక్షన్ పెంచుకోవాల్సినటువంటి అవసరాలకు అనుగుణంగా పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఈ పెరిగే క్రమంలో కన్వెన్షనల్గా మనం తయారు చేసేటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ద్వారా వచ్చే పవర్ రోజు రోజుకి దాని ఖర్చు పెరుగుతూ ఉంది. అట్లాగే పొల్యూషన్ కూడా వస్తూ ఉంది. సో ప్రపంచం అంతా కూడా గ్రీన్ ఎనర్జీకి వెళ్ళి గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్ కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాతావరణ సమతుల్యత కోసం దీని మార్గాల్ని ఎత్తుకునే క్రమంలో భాగంగా పెద్ద ఎత్తున సోలార్ పవర్ కానీ విండ్ పవర్ కానీ లేకపోతే సోలార్లోనే మౌంటెడ్ సోలార్, ఫ్లోటింగ్ సోలార్, అట్లాగే ఈ పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్స్ అని విరివిగా దేశంలో ఆయా ప్రభుత్వాలు